ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇచ్చే క్రమంలో తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయం స్థాపన మరియు క్రమబద్ధం చట్టం 2018ని సవరించుటకై ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మామిడిపల్లి వద్ద గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో అమిటీ విశ్వవిద్యాలయం, అట్లనే భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దేశముఖి గ్రామంలో సెయింట్ మేరీస్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ. రాష్ట్రంలో రోజు రోజుకు మనం ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, నేను స్పెసిఫిక్గా ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని కాదు కానీ ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, నేను కొంపల్లిలో నివాసం ఉంటా, అక్కడ ఎటు చూసినా ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా వరకు ప్రభుత్వం, గత ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే ఒరవడిని కొనసాగిస్తుంది. అధ్యక్ష, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. ప్రైవేట్ యూనివర్సిటీలు కానివ్వండి, యూనివర్సల్ ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, బీఇట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ హైయర్ ఎడ్యుకేషన్ వైపు తెలంగాణ రాష్ట్రం పోతుంది. ఇది పూర్తిగా ఆందోళనకరమైన విషయం. అధ్యక్ష, ఇప్పటికే బడీడి పిల్లల్లో 55% తెలంగాణ రాష్ట్రంలో బడీడి పిల్లల్లో 55% ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు, 45% మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. అట్లనే ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లెక్కకు వస్తే రాష్ట్రంలో 363 ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కేవలం 25 మాత్రమే ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ ప్రైవేట్ కాలేజెస్. ఇది ఆందోళనకరమైన విషయం. అధ్యక్ష, అట్లనే ప్రైవేట్ ఇంజనీరింగ్ ట్యూషన్ ఫీజ్ హ్యావ్ రిజన్ బై మోర్ దెన్ 50% ఓవర్ ద పాస్ట్ డికేడ్. అంటే 50% పైగా ఈ 10 సంవత్సరాల్లో పెరిగింది. అధ్యక్ష, ఇది కూడా ఆందోళన కలిగించే విషయమే. కాబట్టి ప్రభుత్వం ప్రైవేటు విశ్వవిద్యాలయాలను కొన్ని చోట్ల, ఇప్పుడు రిహాబిలిటేషన్ యూనివర్సిటీ అనుకోండి, అది కొంత సహేతుకంగానే ఉంది. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. కానీ అమిటీ హ్యాస్ లాట్ ఆఫ్ బ్రాంచెస్, లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి అమిటీ విషయంలో. కాబట్టి ప్రభుత్వం స్ట్రిక్ట్ అప్రోచ్ తో లేకపోతే, సిస్టమేటిక్ అప్రోచ్ తో లేకపోతే వీళ్ళు దోపిడీ చేసే అవకాశం కూడా ఉంది. నేను ఒక యూనివర్సిటీ పేరు చెప్పను కానీ సంగారెడ్డి దగ్గర ఒక యూనివర్సిటీ ఉంది. ఎన్ని పైరవీలో ఆ యూనివర్సిటీలో మాకు సీటు కావాలని, దాని సీటు దొరికిన తర్వాత కొంత ఫీజు కోసం అని మనం ఫోన్ చేస్తే అసలు హూ ఇస్ ద కరస్పాండెంట్, హూ ఇస్ ద ఓనర్ అనేది మనకు తెలియదు. ఓ మిథ్య. అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మనకు కనీసం దెర్ ఇస్ నో పర్సన్ హూ ఇస్ అకౌంటబుల్. కాబట్టి అటువంటి ప్రైవేటు వ్యవస్థల్ని ఎందుకు మనం పెంచి పోషించాలనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం అసలు యాక్చువల్గా ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం కానివ్వండి, ఇవన్నీ పూర్తిగా చారిటబుల్ బేసిస్ గా జరగాలి. అది రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నది ఏంటంటే వి కాంట్ మేక్ మనీ బై హ్యావింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అంటే వి కాంట్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. కానీ అది ఇవాళ చట్టం పూర్తిగా తుంగలో దొక్కి ఇవాళ పూర్తిగా లోపభూయిష్టంగా ఒక డబ్బులు సంపాదించే మార్గంగా తయారైంది. మనం చూస్తున్నాము. ప్రైవేట్ మెడికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రైవేట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది, సామాన్యులకు అందుబాటులో లేదు. నేను ఒకటే మంత్రి గారిని అడుగుతున్నా, దీంట్లో బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏమన్నా ప్రావిజన్ ఉందా? వీటికి ఏమన్నా మనం రెగ్యులేషన్ చేస్తున్నామా? ఫీ రెగ్యులేషన్ ఏమన్నా ఉందా? వాళ్ళకి ఏమన్నా కన్సెషన్ ఇవ్వగలుగుతామా? మనం వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చి వారికి కొంత మనం వారికి మద్దతు తెలిపినప్పుడు వారికి ఒక చట్టం చేసి వారికి ఒక సిస్టమాటిక్ వేలో వాళ్ళకు మనం మద్దతు తెలుపుతున్నందుకు తప్పకుండా వారు కూడా ఈ సమాజానికి ఇతోధికంగా సాయం చేయాలి. కాబట్టి ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల విషయంలో చాలా ఒకసారి అయితే ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విషయంలో ప్రభుత్వం ఓడిపోయింది. కాబట్టి అప్పుడున్న వ్యవస్థ అట్లా ఉండే. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రైవేట్ యూనివర్సిటీల విషయంలో అని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. Honorable panel speaker, sir,
Sir, I just want to have two clarification from Honorable Minister Saab.